రాష్ట్రంలో మంత్రులకు తెలియకుండానే కొన్ని శాఖల్లో అవినీతి జరుగుతోందట. శాఖలకు మంత్రులుగా ఉన్నా వారికి తెలియకుండానే అందులో రకరకాల వ్యవహారాలు నడుస్తున్నాయట. వాళ్ల ప్రమేయం లేకుండానే వందల కోట్ల స్కామ్ జరుగుతోందట. పౌర సరఫరాల శాఖలో జరిగిన సన్నబియ్యం కొనుగోలుకు సంబంధించి 1000 కోట్ల స్కామ్, కొత్త లిక్కర్ బ్రాండ్లకు పర్మిషన్ వంటి వ్యవహారాల్లో ఇలాగే జరిగిందనే చర్చ సెక్రటేరియట్లో నడుస్తోంది. పౌర సరఫరాల శాఖలో సన్నబియ్యం కొనుగోలుకు సంబంధించి భారీ స్కామ్ జరిగిందని కొద్ది రోజుల క్రితం ఆరోపణలొచ్చాయి. 2 ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్ర ఆరోపణలు చేశాయి. దాదాపు 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని వారు ఆరోపించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా 700 నుంచి 750 కోట్ల స్కాము. ఒకవైపు 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు, అది మొదటి స్కామ్. రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బల్లల్లో, దానికోసం 2,20,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండో స్కామ్. దాని విలువ ఒక 300 కోట్లు. రెండు కలిపితే 1011 కోట్ల కుంభకోణం, 1100 కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. ఈ స్కామ్ గురించి బయటి వ్యక్తులు చెప్పే వరకు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలియదట. విషయం తెలిసి డ్యామేజ్ కంట్రోల్ ప్రారంభించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందట. దీంతో ప్రెస్ మీట్ పెట్టి స్కామ్ ఏం జరగలేదని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇకపై తనకు తెలియకుండా తన శాఖలో వేలు పెట్టొద్దని తెర వెనుక ఉన్న వ్యక్తికి కాస్త గట్టిగానే చెప్పారట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోకి కొత్త బ్రాండ్ల లిక్కర్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇదంతా ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలియకుండానే జరిగిపోయిందట. కొత్త బ్రాండ్లు వస్తున్నాయని మీడియా వాళ్లు మంత్రిని అడిగితే అలాంటిదేం లేదని చెప్పారు. ఆయన ఈ మాట చెప్పిన కొద్ది రోజులకే షాపుల్లో కొత్త బ్రాండ్ల బాటిళ్లు దర్శనమిచ్చాయి. దీంతో షాక్ అవ్వడం ఆయన వంతైందట. అప్పటికప్పుడు మళ్లీ డ్యామేజ్ కంట్రోల్ టాక్టిక్స్ చేసినా అప్పటికే విషయం జనాల్లోకి వెళ్లిపోవడంతో పరువు అదే లిక్కర్లో కలిసిందని మంత్రి చాలా బాధపడ్డారట. మంత్రికి తెలియకుండా ఇక్కడ కూడా ఆయనే వ్యవహారం చక్కబెట్టారని తెలుస్తోంది. ఇవే కాదు, ఆదాయం వచ్చే ప్రతి శాఖలోనూ ఆ కీలక వ్యక్తి పెత్తనం చేస్తున్నారట. సర్కారుకొచ్చే ఆదాయం కాకుండా ఇతర మార్గాల్లో వచ్చే ఇతర ఆదాయంపైనే ఆయన ఫోకస్ పెట్టారట. ఆదాయం ఏ మార్గం ద్వారా వస్తుందో తెలుసుకుని మంత్రులకు తెలియకుండానే మూటలు పోగేస్తున్నారట. ఇలా వాళ్లు చేసిన దాంట్లో తను కొంత పర్సంటేజ్ ఉంచుకొని మిగతాది పైవారికి ముట్ట చెబుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా బయటకొచ్చినవి కొన్నేనని, బయట పడనివి ఎన్నో ఉన్నాయనే ప్రచారం హస్తం పార్టీలోనే జరుగుతోంది.